ఈరోజు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా, అటవీ శాఖ మంత్రిగా, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు కష్టాల్లో ఉన్న ప్రజలు, ఆ ప్రజలు ఆదుకుంటే ఆ పుట్టినరోజు వేడుకలు జరిగినట్లే అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఈ గత 3 రోజుల నుంచి కూడా అకాల వర్షాల కారణంగా చాలా గ్రామాలు మునిగిపోయి, గిరిజన గ్రామం ఈరోజు గొలుగొండ మండలం కసిం గ్రామానికి వస్తే అక్కడ కూడా ఈ వర్షాలకు చాలా ఇబ్బంది పడితే గేదెల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆ కుటుంబాలకు కూడా నిత్యావసర సరుకులు ఇచ్చి ఆ గ్రామంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకొని చాలా ఆనందంగా ఉంది. ఒక గిరిజన గ్రామంలో ఎంతో చాలా ఆహ్లాదకరమైన ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి, అయ్యన్ పాత్ర గారి తరపు నుంచి కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు పర్యావరణాన్ని రక్షించాలనే ఆలోచనతో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలి. గత 3 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా కూడా శ్రమదానాలు చేసాం, మొక్కల కార్యక్రమం నాటడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటినట్టయితే అతనికి మీరు గిఫ్ట్ ఇచ్చేది, జన్మదిన శుభాకాంక్షలకు ఇచ్చే గిఫ్ట్ ఒక మొక్క ప్రతి కుటుంబంలో నాటినట్టయితే ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినట్టే అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఈరోజు గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా పారిశుద్ధ్యం ఉంటే మనం నేరుగా వెళ్ళి ఆ గ్రామాల్లో మనమే పారిశుద్ధ్యం చేస్తే కొంచెం జనాల్లో కూడా కొంచెం సైతాన్ని వస్తే ఆ రోజు కూడా నాకు జన్మదిన వేడుకల్లో ఆనందకరంగా ఉంటుందని కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా మేమందరం కూడా గ్రామాల్లో క్లీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గేదెల రామకృష్ణ గారికి, సతీష్, వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత గిరిజన గ్రామాల్లో ఇంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నేను 4 ఏళ్ళు ఏ రోజు చూడలేదు. ఈరోజు అంత అద్భుతంగా రామకృష్ణ గారు ఇక్కడ కార్యక్రమం చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మీ గ్రామ ప్రజలందరికీ కూడా, మీ పేరు అచ్చుబాబు గారు వీళ్ళందరూ కూడా, బుచ్చిబాబు గారు వీళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా సహకరించి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని చూసి మా గిరిజన గ్రామంలోనే జన్మదిన వేడుకలు చేస్తే అంతకంటే మాకు ఆనందం ఏంటని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మాకు వచ్చిన స్వాగతం పలినందుకు అందరికీ కూడా, అక్క చెల్లెలకు ఆడబడుచులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. గుణదల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల్లోనే పాల్గొని ప్రతి ఒక్క గ్రామ పెద్దలు, అలాగే మన జనసేన కార్యకర్తలు, అలాగే కూటమి కార్యకర్తలు, మరి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత చక్కటైన కార్యక్రమం పుట్టినరోజు వేడుకలు అంటే ఏదో మనం అంగరంగ వైభవంగా జరగకుండా మన గేదెల రామకృష్ణ గారు మరి మొక్కలు నాటడం, అలాగే బెంచివల్లు మరి తయారు చేసి ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని మా గిరిజన తరపు నుంచి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం.